ప్రమోషన్స్‌లో 'రాకాస' టీమ్ ఇంత పెద్ద మిస్టేక్ ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. 'రాకాస' మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకా చాలా మందికి కనిపించే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఈ సినిమా ప్రమోషన్స్లో హీరో సంగీత్ శోభన్ ఎవరైతే ఉన్నారో ఆయన షర్ట్ మీద వీరుడు అని రాసుకున్నారు. ఆ ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత ఒక పాతాళ భైరవి లేదంటే ఒక భైరవ ద్వీపం టైప్ సినిమా ఇస్తారేమో అనుకున్నా. అలాగే ఈ సినిమా డైరెక్టర్ మానస శర్మ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఇది ఫస్ట్ సినిమా. సో ఖచ్చితంగా న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ సినిమా తీసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్తో తీస్తారు. వాళ్ళ నుంచి వచ్చే అవుట్పుట్ కానీ లేదంటే మూవీస్ కానీ చాలా యూనిక్ ఉంటాయి, అలాగే బాగుంటాయి కూడా. ఇంకా 'రాకాస' మూవీ విషయానికి వస్తే 'రాకాస' అనేది ఒక హర్రర్ కామెడీ సినిమా. ఒక ఊరు, ఆ ఊరికి ఒక ఆపద, ఆ ఆపద నుంచి హీరో ఊరిని ఎలా కాపాడాడు అనేది సినిమా. అప్రిషియేట్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే మన తెలుగులో హర్రర్ కామెడీ అనేసరికి హర్రర్ అనే సినిమా చివరి వరకు లాక్కెళ్ళి చివరికి వచ్చేసరికి హర్రర్ అనేది ఏం లేదు, ఏదో ఒక స్కామ్ లాంటిది బయట పెడుతూ ఉంటారు. అంటే ఊర్లో ఎవరో ఒకరు కావాలనే ఒక టాక్ స్ప్రెడ్ చేసి హర్రర్ అనే మూఢనమ్మకాన్ని క్రియేట్ చేయడం ఇలాంటివి. కాకపోతే ఆ ఒక్క పాయింట్ని ఈ సినిమాలో బ్రేక్ చేశారు. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే అక్కడక్కడ కామెడీ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. థియేటర్ మొత్తం పొట్ట చక్కలయ్యేలా నవ్వారు చాలా సీన్స్కి. ఎస్పెషల్లీ గెటప్ సీన్ గారి కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ఈ సినిమా టీం వాళ్ళు ఈ సినిమాలో ఉండి ఇంకో పెద్ద కమెడియన్ని చాలా సస్పెన్స్గా ఉంచారు. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే హీరో సంగీత్ శోభన్. అంటే ఏదో అద్భుతంగా చేశారో అదరగొట్టేశారని చెప్పలేము కానీ ఆయన క్యారెక్టర్కి యాప్ట్గా ఎంతవరకు కావాలో అంతవరకు ప్రాపర్గా చేశారు. అండ్ చాలా సీన్స్లో కలేజాలో మహేష్ బాబు గారి యాక్టింగ్ ఇమిటేట్ చేసినట్లు కూడా అనిపించింది. ఈ రెండు విషయాలు తప్పితే ఈ సినిమాలో పాజిటివ్గా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాని థియేటర్లో చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. పాయింట్ 1 లాజిక్, పాయింట్ 2 స్టోరీ, పాయింట్ 3 స్క్రీన్ ప్లే. ఈ 3 విషయాల మీద లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ సినిమాకి వెళ్ళండి. రివ్యూ బిగినింగ్లోనే చెప్పాను కదా, కొత్త డైరెక్టర్స్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్తో సినిమాలు తీస్తారు, వాళ్ళ సినిమాలు చాలా యూనిక్గా ఉంటాయి అని. కానీ ఈ సినిమాలో యూనిక్నెస్ కానీ లాజిక్ కానీ ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ ఇలాంటివి ఏవీ లేవు. సీరియస్లీ చెప్తున్నా, ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ర్యాండమ్ సీన్స్ అనే వాళ్ళు విసురుకుంటా పోయారు ఒకదాని తర్వాత ఒకటి. అంటే 2 గంటల 13 నిమిషాల సినిమాలో కూడా ఏందిరా సామి కథ ముందుకు కదలట్లేదు అనిపించింది. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ ఈ కథని రాసుకున్న విధానం. అంటే సినిమాలకి లాజిక్స్ అనేవి ఏం మ్యాండేటరీ కాదు. అంటే లాజిక్లు లేకుండా కామెడీ బేస్ మీదే వర్కౌట్ అయిన జాతిరత్నాలు లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. సో లాజిక్ అనే పాయింట్ని పక్కన పెట్టండి. స్టోరీ పరంగా కామెడీ కూడా ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు, ఎక్కడ ఉండకూడదో అక్కడే ఉంటుంది అనమాట. ఒక సీరియస్ పాయింట్ని అడ్రస్ చేయాల్సిన టైంలో కూడా సినిమాలో కామెడీని పెడితే ఆ టైం వరకు ఆ కామెడీ సీన్ అనేది నవ్వు తెప్పించినా కూడా తర్వాత సీన్స్తో సింక్ లేకపోవడం వల్ల ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి కథలు వినేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో విని నిహారిక కొణిదెల లాంటి ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫైనల్ ప్రోడక్ట్ చూసిన తర్వాత కూడా ఈ సినిమాని అంత అగ్రెసివ్గా ఎందుకు ప్రమోట్ చేశారో నాకైతే అర్థం కాలే. మీరు అనొచ్చు ప్రమోట్ చేస్తేనే కదా జనాలు థియేటర్కి వచ్చి సినిమా చూసేది అని. అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేయడం వల్ల జనాలు థియేటర్కి వచ్చి సినిమా చూస్తారేమో కానీ ఒకవేళ ఆ సినిమా బాగోకపోతే మాత్రం నెక్స్ట్ టైం తీసే సినిమాకి రావడానికి ఆలోచిస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సినిమా డ్యూరేషన్ అనేది చాలా తక్కువ, 2 hours 13 minutes మాత్రమే. కానీ ఈ కథని చెప్పడానికైతే 1.5 hours సరిపోతుంది. దట్టు ఈ సినిమాలో 3 పాటలు అయితే ఉన్నాయి. ఆ 3 పాటలు ఈ సినిమాకి అనవసరం. ఈ సినిమా ఖచ్చితంగా ఎవరికీ నచ్చదు అని అయితే నేను చెప్పలేను కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు జస్ట్ థియేటర్కి వెళ్ళేది దేనికి అంటే వాళ్ళ రెగ్యులర్ లైఫ్ నుంచి కొంచెం రిలీఫ్ తెచ్చుకొని ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రమే. వాళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కనీసం వాళ్ళు చూసిన సినిమా గురించి మినిమం ఆలోచించరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒక అరగంట ఎంటర్టైన్ అవ్వడానికి ఈ సినిమా చాలా బెటర్ ఆప్షన్. అగైన్ ఆ ఎంటర్టైన్మెంట్ని కూడా మీరు లాజిక్స్ రూపంలో, స్టోరీ రూపంలో, కొత్తదనం రూపంలో కోరుకుంటే మాత్రం కష్టమే. అలాగే ఒక సెట్ ఆఫ్ మూవీస్ ఉంటాయి, అవి చూస్తున్నంతసేపు మనం కొంతవరకు బాగానే ఎంటర్టైన్ అవుతాం. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడడం అంటే మాత్రం ఏం గుర్తురాదు. సో జస్ట్ వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి వచ్చేయడం అంతే. ఇలాంటి పర్పస్తో సినిమాలు చూసే వాళ్ళకైతే మాత్రం ఈ సినిమా పర్లేదు, బెటర్ అనిపిస్తుంది. ఇంకా పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం 'రాకాస' ఎందుకు నన్ను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అంటే నాకు బేసిక్గా సినిమాలో లాజిక్లు మిస్ అయినా పర్లేదు, స్టోరీ అనేది కొంచెం బాగుండాలి. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.